సెటప్ వచ్చేసి మనకి నవీన్ గారు అని చెప్పి మన ఆళ్లపల్లి మండలం అనంతోగు ఊరు నుంచి అయితే ఆర్డర్ ఇచ్చారు. వీళ్ళకి ఏంటంటే ట్రాక్టర్కి డిఫరెంట్గా సెటప్ కావాలని చెప్పారు. సో వాళ్ళ కోసం అయితే మనం ట్రాక్టర్కి ఈ సెటప్ అయితే తయారు చేస్తున్నాం. ఇందులో మనం వాడిన యాంప్లిఫైర్ వచ్చేసి S&B మోనో యాంప్లిఫైర్. ఈ విధంగా ఉంటుంది రెబల్ ఆడియో ఊఫర్. మ్యాగ్నెట్ వచ్చేసి ఈ విధంగా డ్యూయల్ మ్యాగ్నెట్. మాస్ఫెట్ డెక్ ఈ విధంగా అయితే తయారు చేశాను నీట్గా. ట్రాక్టర్ బ్యాక్ సైడ్ అంటే పంజాబ్ టాప్ ఉంది కదా, ఆ విధంగా ఫిట్టింగ్ చేయించుకుంటా అని చెప్పారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఇదొకటి మనం బాక్స్ కూడా చేసాము. మాస్ఫెట్ యాంప్లిఫైర్స్ అంటారు. ఒరిజినల్ మాస్ఫెట్ యాంప్లిఫైర్ అంటే ఇదండి, 1 ఛానల్ మాస్ఫెట్ పవర్ యాంప్లిఫైర్. అంటే టోటల్ కలిపి సింగిల్ ఛానలే ఉంటుంది, స్టీరియో ఆ విధంగా ఏముండదు. ఇది సింగిల్ వాయిస్ కాల్. ఇప్పుడు జనరల్గా ఒక సైడే సాకెట్ ఉంది, ఇంకో సైడ్ సాకెట్ లేదు. సో ఇది SVC సబూఫర్ అనమాట. SVC సబూఫర్ అంటే సింగిల్ వాయిస్ కాల్ సబూఫర్. నేను ఇక్కడ వీళ్ళకైతే నేను 16² mm వైర్ అయితే వాడుతున్నాను. ఈ మ్యాగ్నెట్ వచ్చేసి మీకు JBL కంటే కూడా పెద్దగా ఉంటుంది అనమాట కొద్దిగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికీ విటెక్. మన లొకేషన్ వచ్చి పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయే సెటప్ వచ్చేసి ఇది. అందులో మనం వాడే కాంపోనెంట్స్ వచ్చేసి ఇవ్వండి. S&B మోనో యాంప్లిఫైర్, రెబల్ ఆడియో, 2 సబూఫర్లు అనమాట. ఈ సెటప్ వచ్చేసి మనకి నవీన్ గారు అని చెప్పి మన ఆళ్లపల్లి మండలం అనంతోగు ఊరు నుంచి అయితే ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు ప్రీవియస్ అంటే మనం మోనో సెట్స్ చాలా చేసాం, కానీ ఒక డెమో వీడియో అయితే నేను ఒక దాంట్లో వేశాను, జనరల్గా ఒక షార్ట్లో. అది చూసి అయితే మనకి మెసేజ్ చేశారు, నాకు కూడా అలాంటి సెటప్ కావాలి. కాకపోతే మనం ప్రీవియస్గా ఆటో కోసం అయితే చేసాము. వీళ్ళకి ఏంటంటే ట్రాక్టర్కి డిఫరెంట్గా సెటప్ కావాలని చెప్పారు. సో వాళ్ళ కోసం అయితే మనం ట్రాక్టర్కి ఈ సెటప్ అయితే తయారు చేస్తున్నాం. ఈ సెటప్లో ఏమొస్తాయంటే జనరల్గా హెవీ కాంపోనెంట్స్ అయితే ఇవి, ప్లస్ సైడ్ వాయిస్ స్పీకర్స్ కోసం మనం ఇది ఓన్లీ జస్ట్ సబూఫర్కి అనమాట. వాయిస్ స్పీకర్స్ మనం ఏం వాడుతున్నాం అంటే కస్టమర్ సోనీ స్పీకర్స్ తెచ్చుకుంటా అన్నారు. 6x9 కోయాక్సిల్ స్పీకర్స్ ఉంటాయి కదా, అవి ఒక 4 నెంబర్స్లో ఇవి వాడతాం అనమాట. బాక్స్ వచ్చేసి మాత్రం చాలా హెవీ అండి, టోటల్ దగ్గర 55 ఇంచెస్ వరకు వస్తుంది వైడ్. వాళ్ళు ట్రాక్టర్ బ్యాక్ సైడ్ అంటే పంజాబ్ టాప్ ఉంది కదా, ఆ విధంగా ఫిట్టింగ్ చేయించుకుంటా అని చెప్పారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఇదొకటి మనం బాక్స్ కూడా చేసాము, అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే మన వీడియోలో కనెక్ట్ అయి ఉండండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సబూఫర్కి ఏమైతే వాడామనేది నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం బేసిక్గా జనరల్గా మనం కార్ యాంప్లిఫైర్లు ఇవన్నీ చూస్తాం, అందరు వాటిని ఏంటంటే మాస్ఫెట్ యాంప్లిఫైర్స్ అంటారు. ఒరిజినల్ మాస్ఫెట్ యాంప్లిఫైర్ అంటే ఇదండి, మోనో యాంప్లిఫైర్ విత్ ఒరిజినల్ మాస్ఫెట్స్ అనమాట. మాస్ఫెట్స్ అనేవి ఏంటంటే ఆ టర్మ్స్ వేరు. జనరల్గా మనకి కార్ యాంప్లిఫైర్స్లో ఉండేవి ఏంటంటే అవి ట్రాన్సిస్టర్స్, ఇవి వచ్చేసరికి మాస్ఫెట్స్ అనమాట. ఇప్పుడు ఇందులో మనం వాడిన యాంప్లిఫైర్ వచ్చేసి S&B మోనో యాంప్లిఫైర్. ఇప్పుడు మోనో యాంప్లిఫైర్ అంటే ఏంటంటే జనరల్గా ఒకటే అవుట్పుట్ ఉండేదాన్ని మోనో యాంప్లిఫైర్ అంటే టోటల్ బ్రిడ్జ్ అవుట్పుట్ ఉంటుందన్నమాట. ఒకటే ఛానల్ ఉంటుంది, టోటల్గా యాంప్ మొత్తంలో ఒకటే ఛానల్, కాకపోతే బ్రిడ్జ్ అవుట్పుట్ ఉంటుంది. అంటే 2 స్పీకర్లు మనం ఇందులో వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మోనో యాంప్లిఫైర్. దీని వాటేజ్ వచ్చేసి 1500, ఈ మోడల్ వచ్చేసి 1500 అండి. వాటేజ్ వచ్చేసి 8400 వాట్ అని ఇస్తాడు, కానీ 1500 వాట్ అవుట్పుట్ అనమాట. అంటే మీరు ఈజీగా దగ్గర 800 + 800 వాట్ సబూఫర్లు కూడా మీరు ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి 500 వాట్ సబూఫర్స్ యూజ్ చేస్తున్నాను, కాకపోతే కొద్దిగా లిమిట్లో పెట్టుకోవాలి దీనికోసము. జనరల్గా దీనికి మనం JBL సబూఫర్స్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇది 1500 వాట్ వచ్చే దగ్గర మనం అది 300 వాట్ JBL జనరల్గా 300 వాట్ సబూఫర్స్ కదా, అవి వేసుకుంటే ఏమవుతుందంటే అది చాలా స్మూత్ ఉంటుంది, ఇంకా మెత్తబడిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో మన రెబల్ ఆడియో వాడేటి ఏంటంటే ఇవి జనరల్గా హ్యాండ్మేడ్ స్పీకర్స్ అన్నట్టు అండి, ఓకేనా. ఇది హ్యాండ్మేడ్ స్పీకర్స్, ఇది అంటే హై ఎండ్ ఆడియో కోసం ఇవైతే వాడుతున్నారు బాగా. ఇది హార్డ్ బేస్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటివి తీసుకోవాలి. స్మూత్ బేస్ అంటే మనం JBL కానీ పయోనీర్ కానీ అలాంటివి కొన్ని ఉన్నాయి బ్రాండ్స్, అట్లాంటి వాటికి వెళ్ళిపోవాలి. కాకపోతే దాని తగ్గట్టు వచ్చే యాంప్లిఫైర్స్ అనేవి వేరే ఉంటాయి అనమాట. దానికి ఇంకా ఇందులో ఈ సిరీస్లో 1000 వాట్ అని ఉంటుంది, అది పెట్టుకుంటే సరిపోతుంది. ఏది మన JBLకి పంచ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. జనరల్గా ఇప్పుడు చాలామంది వేరే 4 ఛానల్ యాంప్లిఫైర్ చేస్తున్నారు కదా, అవి బేసిక్గా మనం కార్ డోర్ స్పీకర్స్కి వాడడానికి అట్లాంటి వాటికి వాడాలి అసలు అయితే. కాకపోతే అందులో సబూఫర్స్ కూడా యూజ్ చేస్తున్నాం. పర్టికులర్గా అందులోకి వెళ్ళి మనకు వచ్చేది మహా అంటే మనం బ్రిడ్జ్ చేస్తే 300 వాట్ వస్తుంది, కరెక్ట్ ఎగ్జాక్ట్గా దాన్ని మ్యాచ్ అయిపోతుంది. సో అది కాకుండా ఇలాంటి మోనో యాంప్స్ వాడితే మాత్రం మీకు అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది. ఈ కస్టమర్ కూడా వాళ్ళు అడిగారనమాట, నాకు హై ఎండ్ కావాలన్నా, అంటే ఆయనకు దీని గురించి అవగాహన లేదు, కాకపోతే నాకు ఎక్సలెంట్గా ఉండాలి, నా ట్రాక్టర్కి మంచి సెటప్ చేయండి అని చెప్పి
వాళ్ళు చూసి వాళ్ళైతే రిక్వైర్మెంట్ అడిగారు. సో నేనైతే సజెస్ట్ చేశాను. బాక్స్ కూడా వాళ్ళు నా వీడియోలో చూసి ఆ బాక్స్ రిక్వైర్మెంట్ నాకు చెప్పారు. సో నేను బాక్స్ కూడా డిజైన్ చేశాను. కాకపోతే అది డిఫరెంట్గానే వచ్చింది. అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గా హెవీ క్వాలిటీలో వచ్చింది. అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి నేను మీకు ఆల్రెడీ అన్బాక్స్ చేసి ఉన్నాయి. నేను మీకు ఒకసారి చూపిస్తాను. యాంప్లిఫైర్స్ దగ్గర నుంచి రండి. ఇప్పుడు ఇందులో యాంప్లిఫైర్ వచ్చేసి ఇదండి. ఇది ఆల్రెడీ అన్బాక్స్ చేసి ఉంది. నేను మీకు చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు యాంప్లిఫైర్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. చూసారు కదా, SNB ఓకేనా, SB 1500 1D అన్నట్టు. 1500 అనేది ఏంటంటే టోటల్ RMS పవర్ అండి. మనకు 1500 వాట్ RMS అంటే నేను చెప్పాను కదా మీకు 800 వాట్ ఊఫర్స్ ఈజీగా వేసుకోవచ్చు. మాస్ఫెట్ 1 ఛానల్ చూసారు కదా, మోనో అంటే 1 ఛానల్ అనమాట. 2 ఛానల్ 3 ఛానల్ అట్లేం ఉండదు. 1 ఛానల్ మాస్ఫెట్ పవర్ యాంప్లిఫైర్ అంటే టోటల్ కలిపి సింగిల్ ఛానలే ఉంటుంది. స్టీరియో ఆ విధంగా ఏముండదు. ఇప్పుడు ఇందులో మనకి వీళ్ళ బ్రాండింగ్ అయితే వచ్చేస్తుంది SNB అని. ఇది 800 వాట్స్ పీక్ పవర్ అన్నట్టు ఇస్తాడు వాడు, మ్యాక్స్ అవుట్పుట్ పవర్ అని. ఇప్పుడు సైడ్స్ మనం ఇన్పుట్స్ అయితే ఒకసారి చూసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకి లైట్స్ LED ఇండికేటర్స్ వచ్చేసాయి అనమాట. ప్రొటెక్షన్ పవర్ మనకి దాని తగ్గట్టు ఉంటుంది. ఇక్కడ మనకి ఇది రిమోట్ కంట్రోల్. రిమోట్ అంటే జనరల్గా ఏంటంటే మన ప్లేయర్స్లో మనం సౌండ్ కంట్రోల్ పెడతాం కదా, ఆ విధంగా కాకుండా దీని నుంచి మనకి చిన్న కంట్రోలర్ ఒకటి ఇస్తాడు. దాని నుంచి మనం ఇక్కడ హెడ్ ఫోన్ జాక్ టైప్ ఉంటుంది, అది ఇందులో మనం ఇన్సర్ట్ చేసుకొని మనం దాని ద్వారా సౌండ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు దీన్ని. ఈ 4 ఏంటంటే మనకి ఇన్పుట్స్ అండి, ఓకేనా. ఇది బ్రిడ్జ్డ్ని, ఇది ఒక ఇన్పుట్ అనమాట. ప్లస్ ఇక్కడ దీని అడ్జస్ట్మెంట్స్ గెయిన్, LPF, సబ్సోనిక్, బాస్ బూస్ట్, ఇందులో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అది కాకుండా సబ్సోనిక్ అనే ఆప్షన్ ఇందులో ఉంటుందన్నమాట. మ్యాక్సిమం చాలా వాటిలలో రాదు. ఇది పర్టికులర్ సబూఫర్ యాంప్లిఫైర్ కాబట్టి ఇందులో మనకి ఇవన్నీ వస్తాయన్నమాట. జనరల్గా మీకు వేరే వాటిలలో కంట్రోల్స్ కూడా ఏంటంటే ఫైబర్ కంట్రోల్స్ ఉంటాయి. ఇక్కడ ఇందులో ఇవి కంట్రోల్స్ కూడా ఆఖరికి మెటల్ కంట్రోల్సే. మనం అడ్జస్ట్మెంట్ చేయాలంటే జస్ట్ ఒక ప్రీసెట్ తీసుకొని, ప్రీసెట్ అంటే చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని అడ్జస్ట్ చేసుకొని వదిలేయాలి. కాకపోతే ఊకే దీన్ని మాత్రం గెలకద్దండి. ఇప్పుడు ఇటు సైడ్ మనం చూసినట్టయితే పవర్ చూడండి, ఈ విధంగా ఈ టైప్ సాకెట్స్ ఉంటాయి. దీని నుంచి లాస్ట్లో చెప్తాను. ఇది వచ్చేసి మనకి స్పీకర్ అవుట్పుట్, అంటే 2 స్పీకర్లు వేసుకోవచ్చు. రెండింటికి మనం కంటిన్యూటీ ఉంటుందన్నమాట. మనం మీటర్తో చెక్ చేస్తే ఇక్కడో స్పీకర్ మనం పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా చూసారుగా, ఇక్కడ 2 ప్లస్లు ఇటు ఇచ్చాడు, 2 మైనస్, అంటే ఈ 2 జాయింట్ అయ్యే ఉంటుంది, ఈ 2 జాయింట్ అంటే టోటల్ డైరెక్ట్ PCB సర్క్యూట్ మీద నుంచి ఈ విధంగానే వస్తుంది డయాగ్రాము. ఇప్పుడు ఇక్కడ మనం పవర్కి వచ్చేసినట్టయితే సాకెట్స్ ఇంత లావుగా ఎందుకు ఇచ్చాడు మెయిన్గా ఇదేంటంటే, అందరూ ఏంటంటే సాకెట్స్ ఇంత పెద్ద హెవీగా ఇచ్చాడు అని అనుకుంటారు. కానీ జనరల్గా దీనికి వైర్స్ మాత్రం దీనికి తగ్గట్టే మనం వైర్స్ కూడా ఇవ్వాలండి. వైరింగ్లోనే మొత్తం మ్యాజిక్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ మనం మోగాలి అంటే జనరల్గా 1 స్క్వేర్ mm వైరు, 2 స్క్వేర్ mm వైర్ అలాంటి వైర్స్ చేస్తే ఈ యాంప్లిఫైర్ అనేది నడవదు. 1 స్క్వేర్ 2 స్క్వేర్ వైర్ అనేది దీనికైతే నడవదు. దీనికి కంపల్సరీ 0 గేజ్ వైర్ అని ఉంటుంది. 16 to 25 స్క్వేర్ mm వైర్స్ ఉంటాయన్నమాట. ఆ వైర్స్ వేస్తేనే ఈ యాంప్లిఫైర్ అనేది మీకు ఆన్ అవుతుంది, ప్లస్ కరెక్ట్గా రన్ అవుతుంది. అది కాకుండా మీరు జనరల్ వైర్స్ వేస్తే ఇవి మీకు రన్ కావు. అంటే బయట మిగతా వాళ్ళు ఏంటంటే జనరల్గా మీకు 2 స్క్వేర్ 1 స్క్వేర్ అవి తెచ్చి వేసేస్తారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఐడియా ఉండదు. సో వేసి పంపించేస్తారు కస్టమర్కి. కాకపోతే తర్వాత కంప్లైంట్స్ అనేది వస్తూ ఉంటాయి, అంటే ప్రొటెక్ట్లో పడి ట్రిప్ అయిపోతూ ఉంటుంది ఈ యాంప్లిఫైర్. ఈ యాంప్లిఫైర్ వేరే యాంప్లిఫైర్ కంటే డిఫరెంట్. అంటే ఈ యాంప్లిఫైర్ అని కాదు, మోనో యాంప్లిఫైర్స్ అనేవి టోటల్గా డిఫరెంట్. మనం వాడే 4 ఛానల్ 2 ఛానల్ యాంప్లిఫైర్స్ కంటే ఈ యాంప్లిఫైర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అంటే దీని ఆపరేటింగ్ మనకు తెలిసి ఉండాలి, దీనికి ఇన్పుట్ ఏ విధంగా ఇవ్వాలి, అవుట్పుట్ ఏ విధంగా ఇవ్వాలి, అన్నీ ఒక లాజిక్తో రిలేటెడ్ అయి ఉంటాయండి. అవి కంపల్సరీ తెలిసిన వాళ్ళు అయితే దీని కనెక్షన్స్ అయితే ఇవ్వండి. కొత్తగా ఉన్న వాళ్ళైతే మన వీడియో అయితే ఒకసారి చూడండి, దాన్ని బట్టి అలా నేను ఇందులో మీకు చూపిస్తాను వైరింగ్ కూడా మనం ఏం వాడతాం అనేది. ఇప్పుడు ఇంకోటి అంటే దీని వైరింగ్ ఏ విధంగా వాడాలి చూడండి. వైర్ చూసారు కదా, నా ఫింగర్ సైజులో ఉంది, దగ్గర ఈ సైజ్ వైర్ వాడాలి. మీరు ఇక్కడ చూడండి, దగ్గర ఇందులో మీకు ఈ వైర్ పడుతుంది. ఇంత లావు వైర్ అనేది వాడాలి. వైర్ లావుగా ఉంటే సరిపోదు, ఇందులో లీడ్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇందులో చూడండి, మీరు దగ్గరగా కనబడుతుందో లేదో, లీడ్స్ అనేది ఉండాలి మంచిగా, ప్లస్ ఈ స్లీవ్ అనేది కూడా హెవీ ఉండాలి. అప్పుడే మీకు ఏంటంటే ఏమన్నా షార్ట్ సర్క్యూట్స్ అయినా మనకి స్లీవ్ అనేది డ్యామేజ్ కానివ్వదు. మ్యాక్సిమం అట్లాంటి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఇలాంటి వైర్స్ మనం వాడితే. ఈ విధంగా వైర్ ఇప్పుడు నేను ఇక్కడ వీళ్ళకైతే నేను 16 స్క్వేర్ mm వైర్ అయితే వాడుతున్నాను, ఎందుకంటే నాకు అందుబాటులో ఇది దొరికింది. 25 స్క్వేర్ mm వైర్ ఉంటుంది, ఇంకోటి 0 గేజ్ వైర్ అని ఉంటుంది. ఇవన్నీ రకరకాలు ఉంటాయండి ఆ బ్రాండ్ బట్టి. ఇది నాకు లోకల్లో అందుబాటులో ఇది ఉంది, సో నేను ఇదైతే వాడుతున్నాను పర్టికులర్గా దానికి. దీనివల్ల ఏమవుతుందంటే యాంపియర్ అనేది కన్సిస్టెంట్గా దీనికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు మనకు అవుట్పుట్ అనేది కూడా గట్టిగా వస్తుంది. మెయిన్ ఆటంతా వైరింగ్, మన ప్లేయరు,
ప్లస్ దీని సెట్టింగ్లోనే ఉంటుందండి. మనం ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చేసుకున్నా మీకు జనరల్గా అవుట్పుట్ అనేది రాదు, అది త్రూ ఎక్స్పీరియన్సే వస్తుంది. సో కంపల్సరీ మంచి టెక్నీషియన్తోనే మీరైనా పెట్టేయండి. నా దగ్గరనే కాదు, మీ అందుబాటులో ఉన్న టెక్నీషియన్స్ వాళ్ళకి టచ్ ఉంటే వాళ్ళతో పెట్టేయండి. లేదు అంటే సజెషన్స్ కోసం మా వాట్సాప్ నెంబర్ అయితే ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది. టోటల్గా దీనిది అయితే అయిపోయిందండి. నేను ఇప్పుడు ఊఫర్ చూపిస్తాను, ఒకసారి చూడండి. మనకు జనరల్గా ఇదే ప్యాకింగ్లో వస్తుందండి, ఏం బ్రాండింగ్ ఏం రాదు. జస్ట్ వాళ్ళ వారంటీ కార్డు ఒకటి ఇస్తారు, ప్లస్ వాళ్ళ వెబ్సైట్ది చిన్న కార్డు ఒకటి ఇస్తారు. ఊఫర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి, చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది రెబల్ ఆడియో ఊఫర్. మ్యాగ్నెట్ వచ్చేసి ఈ విధంగా డ్యూయల్ మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ వచ్చేసి మీకు JBL కంటే కూడా పెద్దగా ఉంటుంది అనమాట. కొద్దిగా మ్యాగ్నెట్ సైజు JBL కంటే పెద్దగా ఉంటుంది. ఇంటర్నల్గా కాయిల్ సైజ్ మాత్రం మీకు JBLది దీనిది దగ్గర ఒకటే ఉంటుంది. కాకపోతే వైండింగ్స్ అంటే వాయిస్ కాయిల్ టర్న్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల దీని పంచ్ అనేది ఎక్కువ ఉంటుంది. దీని తగ్గట్టు అంటే మీకు ఇది 500 వాట్ RMS రావాలి కదా, అది 300 వాట్ RMS ఉంటుంది JBL జనరల్గా మనం వాడేది. నేను ఎగ్జాంపుల్గా దాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే దీని మ్యాగ్నెట్ హెవీ ఉంటుంది. అదే కాకుండా మీకు ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా కార్డ్ అయితే ఇస్తారు వాళ్ళు. కాకపోతే మనకి వారంటీస్ ఇవన్నీ అయితే క్లెయిమ్ చేయడానికి ఏమి ఉండదు. జనరల్గా ఏంటంటే మనకు 4 చేతులు మారే వస్తుంది. సో ఎవరు ఏంటంటే గ్యారంటీ వారంటీ అనేది ఎవరు మనకి సజెస్ట్ కూడా చేయరు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి స్పీకర్ పిన్స్ చూసినట్టయితే మనకి ఈ విధంగా ప్రెస్సింగ్ పిన్స్ ఉంటాయి. జనరల్గా JBLలో కానీ ఇంకా వేరే బ్రాండ్స్లో వేరే రకంగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో అయితే ప్రెస్సింగ్ పిన్స్ ఉంటాయి అనమాట. ఇలా ప్రెస్ చేసి ఇందులో వైర్ మనం లాక్ చేసేయచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది సింగిల్ వాయిస్ కాయిల్. ఇప్పుడు జనరల్గా ఒక సైడే సాకెట్ ఉంది, ఇంకో సైడ్ సాకెట్ లేదు. సో ఇది SVC సబూఫర్ అనమాట. SVC సబూఫర్ అంటే సింగిల్ వాయిస్ కాయిల్ సబూఫర్. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, రెబల్ ఆడియో బ్రాండింగ్ ఉంది. దీని ఇంపెడెన్స్ వచ్చేసి 4 ohms. 4 ohmsలో అయితే మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. జనరల్గా అన్ని సబూఫర్స్ 4 ohmsలోనే ఉంటుంది. ఇదే ప్లేస్లో మీకు డ్యూయల్ వాయిస్ కాల్ వస్తే ఏమవుతుందంటే 4 ohms + 4 ohms అది మన సిరీస్ చేసిన తర్వాత అది 8 ohms అయిపోతుంది. సో మనకు అవుట్పుట్ అనేది పడిపోతుంది, డ్రాప్ అయిపోతుంది. సో అందుకే సింగిల్ వాయిస్ కాల్ ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం అవుట్పుట్ ఎక్కువ కావాలి అనుకుంటే. డ్యూయల్ వాయిస్ కాల్ వస్తే బాగుంటుందని నేను చెప్పను, అది కూడా బాగుంటుంది. కాకపోతే అప్పుడు ఏం చేయాలంటే మీరు యాంప్లిఫైర్ ఆ టెక్నిక్స్ వేరే, జనరల్గా యాంప్లిఫైర్స్ పెంచాలి. అప్పుడు అన్నిటికీ ఇండివిజువల్గా మీరు అవుట్పుట్ ఇస్తే మాత్రం అప్పుడు ఎక్సలెంట్గా వస్తుంది. ఆ డ్యూయల్ వాయిస్ కాల్ పర్పస్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సింగిల్ వాయిస్ కాల్ నేను దీనికి ఎందుకు వాడుతున్నానంటే ఇప్పుడు నాకు జనరల్గా టోటల్గా 2 ohms ఫైనల్గా నాకు 2 ohms లోడ్కి స్టేబుల్గా ఉండాలి. ఈ యాంప్లిఫైర్ వచ్చేసి 1 ohm వరకు స్టేబుల్గా ఉంటుంది. 1 ohm కంటే అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నేను 2 సిరీస్ చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే సింగిల్ ఛానల్ కదా, అది 2 సిరీస్ చేస్తాం కాబట్టి ఇదేమవుతుంది 4 సిరీస్ చేశాక ఏమవుతుందంటే 2 ohmsకి పడిపోతుంది. అదేంటంటే 1 ohm వరకు నాకు యాంప్ స్టేబుల్ ఉంటుంది. సో దీనికి పర్ఫార్మెన్స్కి నడుస్తుంది అనమాట. అర్థమైంది కదండి. టోటల్ ఇదండి ఈ సబూఫర్ గురించి డీటెయిల్స్. ఇది వచ్చేసి దీని మోడల్ DH12S4 అంటే సింగిల్ వాయిస్ కాల్ అనమాట. S4 అనేది మోడల్ అంటే 4 ohms అనమాట. S అనేది సింగిల్ వాయిస్ కాల్ అన్నట్టు వాళ్ళ బ్రాండింగ్కి సంబంధించి. ఇది వాళ్ళ వెబ్సైట్ ఏదో ఉంది, మీరు కూడా కావాలంటే ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇందులో వచ్చేసి 500 వాట్ RMS అని ఇచ్చారు, 16 పీక్ పవర్. ఇది టోటల్ సబూఫర్ వచ్చేసి. దీని పేపర్ సంగతి వచ్చేసి అయితే నేను మీకు చెప్తాను చూడండి. జనరల్గా మీకు ఫైబర్ పేపర్ వస్తుంది ఏది JBLలో, ఇందులో వచ్చేసి మనకి ప్రెస్డ్ పేపర్ కోన్ వస్తుంది. ప్రెస్డ్ కాటన్ పేపర్ ఉంటుంది. కాకపోతే ఇది హార్డ్ ఉంటుంది. దీని యూజ్ ఏంటంటే నేను చెప్పేది ఏ విధంగా అంటే ఫైబర్ పేపర్స్ ఏంటంటే ఇంత RMS ఉన్నప్పుడు ఫైబర్ పేపర్స్ ఏమవుతాయంటే RMSకి కొద్దిగా లైఫ్ అనేది పెరిగిన తర్వాత ఈ ఫైబర్ అనేది క్రాక్స్ వచ్చేసి పగిలిపోతూ ఉంటాయి. ప్లస్ లోపల ఉన్న ఎయిర్ ప్రెషర్కి కొన్ని సీల్డ్ ఎంక్లోజర్స్లో మనం ఒకవేళ వేస్తే ఎయిర్ ప్రెషర్కి అనేది ఆ ఫైబర్ అనేది పగిలిపోతుంది, అంటే తుక్కు అయిపోతుంది. సో దాన్ని ఎలిమినేట్ చేయడానికి ఈ విధంగా కాటన్ పేపర్స్ అయితే యూజ్ చేస్తారు. కొన్ని బ్రాండ్స్లో మీరు చూసినట్టయితే సోనీ కానీ పయోనీర్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే లోపల వైపు కోన్ ఎప్పుడైనా కాటన్ పేపరే ఉంటుంది, పైన వచ్చేసి మనకి PVC ఇస్తాడు. చూడడానికి ముందు PVC లాగే ఉంటుంది, కాకపోతే లోపల మాత్రం అది కాటన్ పేపర్ ఇస్తాడు. ఎందుకు అంటే లాజిక్ ఇది ఉంటుంది ఏంటంటే మనకి ఇట్లా కాటన్ ప్రెస్డ్ అయితే మాత్రం మనకి ఇది చినుగుతుంది తప్పితే పగిలే ఛాన్స్ ఉంటుంది. ఇది చినిగేది కూడా మనం కత్తి పెట్టి చింపేదాకా కూడా చిన్నది, అంత హార్డ్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే అన్ని విధాలుగా ఆలోచించి ఊఫర్స్ అయితే డిజైన్ చేస్తారు. ఇదనే కాదు మిగతా ఊఫర్స్ కూడా. నేను దీన్ని ఏం ప్రమోట్ చేయట్లేదు. జనరల్గా ఏంటంటే ఉన్న మార్కెట్లో కొద్దిగా నాకు అవైలబిలిటీలో దగ్గరలో ఇది ఉంది కాబట్టి నేను తెప్పించాను. ఇది కాకుండా ఇంకా వేరే ఊఫర్ ఏది ఉన్నా నేను అది కూడా తెప్పిస్తాను. మనం దేన్ని ప్రమోట్ చేయట్లేదు, జనరల్గా కస్టమర్ అవగాహన గురించి అయితే నేను చెప్తున్నాను. ఈ వీడియో కొద్దిగా లెంత్కి కావచ్చు అండి, ఎందుకంటే చాలా ఉంది మెటీరియల్ ఈ అబ్బాయికి నేను చేసేది.
చూడండి ఇక్కడ స్పైడర్ కూడా హెవీగానే ఇచ్చారనమాట. దీనికి డబల్ స్పైడర్ ఉంటుంది, చూడడానికి సింగిల్ ఉంది కానీ ఎల్లో కలర్ దాన్ని స్పైడర్ అంటాం అనమాట. ఇది వచ్చేసి డబల్ స్పైడర్ ఉంటుంది, దీని కింద ఇంకో స్పైడర్ ఉంటుంది, రెండు అటాచ్ అయ్యి ప్రెస్ అయి ఉంటుంది. అప్పుడు మనకి ఏంటంటే పంచ్ మంచిగా వస్తుంది. కాయిల్ కూడా మీరు చూసినట్టయితే పెద్దగా ఉంది, చూసి కనబడుతుంది కదా. ఓకే, ఇది మొత్తం మంచిగా ఈ విధంగా ఉంటుందండి. సబూఫర్కి వచ్చేసి ఇది సబూఫర్ ప్లస్ యాంప్ టోటల్ చెప్పేసాం కదండి. కొద్దిగా రూమ్ అంతా హీట్గా ఉంది, సో స్వెట్టింగ్ అవుతుంది, ఏమనుకోవద్దు. టోటల్ ఈ యాంప్లిఫైర్ ఊఫర్కి వచ్చేసి అయితే ఇదండి. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ప్లేయర్ కూడా చేసే ఉంది. నేను ఆ సెటప్ ఫిట్టింగ్ అయ్యే టైంలో నేను మీకు ఆ కస్టమర్ రివ్యూ ప్లస్ ఆ సెటప్ బాక్స్ ఇప్పుడు నేను చేస్తున్నాను, అది కూడా తీసుకుపోయి చూపిస్తాను నేను మీకు. అది టోటల్ పెయింటింగ్ అయ్యే కదా ఫినిషింగ్ ఫిట్టింగ్ చేసి నేను మీకు చూపిస్తాను. వాళ్ళు ట్రాక్టర్ అయితే తేలేదు, వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఫిట్ చేస్తున్నారు. జస్ట్ వాళ్ళకి నేను ఏ విధంగా ఫిట్ చేయాలో వాళ్ళకి చూపించి పంపిస్తాను. కాకపోతే కస్టమర్ రివ్యూ అనేది నేను మీ దగ్గర తీసుకుంటాను, అంటే వాళ్ళు తగ్గట్టు నేను దాన్ని తయారు చేసి ఇచ్చానా లేదా అనేది వాళ్ళ మాటల్లో మనం విందాం. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం యాంప్లిఫైర్ వచ్చేసి ఇదండి మనం తయారు చేసింది. అంటే ప్లేయర్ వచ్చేసి ఈ విధంగా నేను తయారు చేశాను. యాక్రిలిక్ ఇట్లాంటివి ఏం లేదు. జనరల్గా ఏంటంటే నాకు మార్కెట్లో దొరికిన క్యాబినెట్తో నేను చేశాను. ఎందుకు అంటే ఇప్పుడు ఇందులో 1717 క్యాబినెట్ ఇది మోడల్ నాకు తెలిసి. ఇది వచ్చేసి మాస్ఫెట్ డెక్ వీళ్ళ కోసం అయితే నేను చేశాను. వాళ్ళు ఎందుకంటే సోనీలో అది ఒరిజినల్ కూడా కాదు, అన్బ్రాండెడ్ స్పీకర్స్ వాళ్ళే తెచ్చుకున్నారు. సో దాని తగ్గట్టు నేను అన్బ్రాండెడ్ అంటే దగ్గర ఈక్వల్ టు అంతే ఉంటుందండి, పెద్ద తేడా ఏం రాదు మనకి. కాకపోతే వాళ్ళకి మార్కెట్లో అవైలబిలిటీకి తగ్గట్టు వాళ్ళు తెచ్చుకున్నారు, నేను వాళ్ళకే వదిలేశాను. వాళ్ళు ఏం కావాలంటే వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు వాళ్ళని తెచ్చుకోమని చెప్పాను. సో దానికి తగ్గట్టు మనం ఇదైతే ప్లేయర్ అయితే తయారు చేసాం. దానికి సపోర్టెడ్గా ఏంటంటే అందులో మనకి వాయిసే రావాలి, బేస్ గీస్ అవసరం లేదు. ఏది సైడ్ మనకి 6x9 కోయాక్సిల్ స్పీకర్స్ ఉంటాయి కదా, వాటి కోసమని ఇది చేసాము. ప్లస్ ఇందులోంచి సబ్ అవుట్పుట్ అనేది మనకి యాంప్లిఫైర్కి వస్తుంది, అదొకటి ఉంటుంది. నేను మీకు ఇంటర్నల్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్ వచ్చినట్టయితే ఈ విధంగా ఉంటుందండి. నేను ఇక్కడ కంట్రోల్ వచ్చేసి సబ్కి ఇచ్చాను. ఇది వచ్చేసి బ్యాక్ 4 స్పీకర్స్కి ఇది ఒకటే వాల్యూమ్, దానికి సంబంధించి బేస్ ట్రేబుల్. ఇప్పుడు ఇది ట్రాక్టర్కి వాడతాం కాబట్టి ట్రాక్టర్ సౌండ్కి మించి మనకి వాయిస్ రావాలి. సో నేను ఇక్కడ బేస్ అనేది లిమిటెడ్లోనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం చూడండి మాస్ఫెట్ డెక్ ఈ విధంగా అయితే తయారు చేశాను నీట్గా. మాస్ఫెట్స్ వచ్చేసి నేను ఇక్కడ ఏం చేశాను అంటే 5200 వాడలేదు. 5200 ఏంటంటే అది బేస్ కోసం అయితే 5200 మనం యూజ్ చేయాలి. ఇక్కడ వాయిస్ మన మెయిన్ రిక్వైర్మెంట్ కాబట్టి వాయిస్ కోసం అయితే వేరే 5198 అనే ట్రాన్సిస్టర్స్ ఉన్న బోర్డు ఉంటుంది. 5198 1941 ఈ బోర్డులు ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించి ఈ బోర్డు ఏంటంటే ఇందులో వాయిస్ క్లారిటీ అనేది బాగుంటుంది. ఇది వచ్చేసి మాస్ఫెట్ బోర్డు. ఇక్కడ వచ్చేసి సబ్ బోర్డు ఈ విధంగా యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి బీటీ బోర్డు దీనికి సంబంధించి. ఇది వచ్చేసి సాల్గన్ కంపెనీ అండి. ఇది నాకు మార్కెట్లో వేరే దొరికింది. ఇది మన సంథింగ్ ఇది మన ఆడియో అనే బోర్డు దొరికింది, దాన్ని అయితే యూజ్ చేశాను. క్వాలిటీ బాగుంది. సో నేను కూడా వాళ్ళకి సజెస్ట్ చేశాను. పవర్ సప్లై కూడా బాగుంది, సేమ్ వీళ్ళ బ్రాండింగ్తోనే. సో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు నేను ఈ విధంగా చేశాను నీట్గా. మీకు కూడా ఇలాంటి డెక్స్ ఏమైనా కావాలి ట్రాక్టర్ కంటే కంపల్సరీ మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఈ డెక్ అయితే ఇక్కడికండి. నేను ఇంకా ఇప్పుడు మీకు బాక్స్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి రండి. చూడండి ఫ్రెండ్స్, బాక్స్ అయితే టోటల్ ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు మన రెబల్ ఆడియో సబూఫర్ కోసం అయితే ఏ విధంగా అయితే మనం తయారు చేసాం చూడండి. ఇక్కడ వచ్చేసి మనం రెబల్ ఆడియో సబూఫర్కి ఇది పోర్షన్స్ అనమాట మనం తీసుకున్నది. ఎల్ పోర్ట్ అనమాట. ఇది ఎల్ పోర్ట్ అంటే మనకి టోటల్ ఇందులోంచి ఎల్ సెక్షన్ ద్వారా మనకి సౌండ్ అయితే బేస్ అనేది అవుతుంది. బేస్ విషయానికి వచ్చేసి అయితే ఈ రెండు రెబల్ ఆడియోకి అయితే ఈ 2 సెక్షన్స్ అయితే యూజ్ చేసాము. ఇది వచ్చేసి మనం సోనీ స్పీకర్స్ అనమాట. సోనీ స్పీకర్స్ ఇక్కడ 2 సోనీ స్పీకర్స్ వస్తాయి అనమాట. అవి ఇక్కడ అయితే ఇన్స్టాల్ అయితే ఇక్కడ ఒకటి కింద ఒకటి. టోటల్ ఇది మనకి ఇట్లా అడ్డంగా అయితే మనకి ట్రాక్టర్లో బ్యాక్ సైడ్ అయితే వచ్చేస్తుంది. దాని తగ్గట్టు అయితే తయారు చేసాము, అందుకే ఇంత హైట్ అయితే వచ్చింది. దగ్గర ఒక 55 ఇంచెస్ అయితే ఉంటుందండి ఇది. ఈ టోటల్ పెయింటింగ్ అయిపోయి ఫినిషింగ్ టోటల్ ఫిట్టింగ్ తర్వాత నేను మీకు నెక్స్ట్ షార్ట్స్ అయితే చూపిస్తాను. స్టే కనెక్టెడ్.
చూసారుగా ఫ్రెండ్స్, టోటల్ ఫినిషింగ్ అయ్యాక ఈ విధంగా ఉంటుంది. దీని క్లోజప్ షాట్స్ ప్లస్ టోటల్ ఫినిషింగ్ షాట్స్ ఇందులో ఉన్నాయి కదా, మీరు చూడండి. నచ్చితే కంపల్సరీ మన వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ సెటప్ బుక్ చేసిన కస్టమర్లు అయితే వీళ్ళు ఫ్రెండ్స్ నవీన్ గారు, వెంకట్ గారు. వీళ్ళు వచ్చేసి ఆలపల్లి మండలం నుంచి అయితే వచ్చారు. ఒకసారి వాళ్ళ మాటల్లో మనం విందాం, వాళ్ళకి ఎలా అనిపించింది, ఏంటి సెటప్. వాళ్ళు పొద్దున్న నుంచి ఉన్నారు, మధ్యాహ్నం నుంచి ఈ టైం అయింది, ఈవినింగ్ అటు ఇటుగా 5 o'clock అవుతుంది. ఇంత టైం పట్టింది మనకి సెటప్ మొత్తం ఫిట్టింగ్ చేసి రెడీ చేయడానికి. ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. అన్న చెప్పండి, ఎట్లా అనిపించింది మీకు సెటప్? బాగుందన్న, బేస్ బాగుంది. అంటే మామూలుగా మీరు ఎక్కడ చూసి వచ్చారు? మంది మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదన్న, అందులో చూసి ఇక్కడ డీటెయిల్స్ కనుక్కొని. ఈ మోడల్ మనం ట్రాక్టర్కి అసలు ఇట్లా పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? అంటే ఇక మన షాప్ ఉంది కదన్న, షాప్ ముందర ఇట్లా ఫోటో పెట్టి అందులో యూట్యూబ్ లో కనపడేసరికి మన పాత వీడియోలో ఈ మోడల్ కావాలి, చేయించుకోవాలి అనేది దాన్ని బట్టి ఇంకా ఆర్డర్ ఇచ్చామన్న. నచ్చిందా మీకు? ఇప్పుడు ఇంత అంటే మధ్యాహ్నం నుంచి మనం పని చేస్తున్నాం, ఎట్లా అనిపించింది క్వాలిటీ? పెయింట్ కానీ, బాక్స్ కానీ, ఫిట్టింగ్, సౌండ్ అవుట్పుట్ ఎలా ఉంది? సౌండ్ కూడా బాగుందన్న, బేస్ బాగుంది. సౌండ్ చెకింగ్ ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో కూడా ఆల్రెడీ కంపల్సరీ సౌండ్ అనేది వినాలి, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ మైక్లో రికార్డ్ అవుతుందో లేదో కరెక్ట్గా తెలియదు. కాకపోతే లైవ్లో మాత్రం ఎక్సలెంట్ ఉంది. మీకు జనరల్గా JBL పయోనీర్ కంటే ఎక్కువ పడుతుంది. దేనివల్ల అంటే ఊఫర్ వల్ల అని కదా, ఊఫర్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్. కాకపోతే యాంప్లిఫైర్ మెయిన్, మోనో యాంప్లిఫైర్ మనం చెప్పాం కదా, మోనో యాంప్లిఫైరే మెయిన్. దాని ద్వారానే మనకు అవుట్పుట్ అంతా మారుతుంది. ప్లస్ మనకి ఎంక్లోజర్ అంటే ఈ బాక్స్ కూడా అంతే టఫ్గా ఉండాలి, దాని తగ్గట్టు డిజైన్ చేయాలి. ఇప్పుడు ఈ ఊఫర్కి తగ్గట్టు ఈ బాక్స్ మనం డిజైన్ చేసాం. అంటే ఇప్పుడు ఇది మొత్తం ఈ సెటప్ వచ్చేసి కస్టమర్ వచ్చేసి ట్రాక్టర్కి పెడతారు అనమాట. వెనక ట్రాక్టర్ ఎవరిదన్నా ఇద్దరులో? నవీందా? ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. మన కస్టమర్కి అయితే మధ్యాహ్నం నుంచి ఉండేసరికి ఓపిక అయిపోయింది ఫ్రెండ్స్. ఆ విధంగా అంటే ఇది ట్రాక్టర్లో వెనక, అంటే ఆయన ఎప్పటి నుంచో అడుగుతున్నారు మనకి ఈ సెటప్ కావాలని. ఈ విధంగా ఇక వాళ్ళ కోసం టైం తీసి అయితే చేసాం. చూసారుగా ఫ్రెండ్స్, మన టోటల్ సెటప్ అయితే ఈ విధంగా అయితే తయారైంది. మనకి ఎల్పోర్టెడ్లో డబల్ సబ్-ఊఫర్ హెవీగా కావాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా చేసుకోవచ్చు. మనం JBLతో కూడా చేయొచ్చు, కానీ ఈ మోనో యాంప్లిఫైర్కి రెబల్ ఆడియో అయితే మంచిగా సెట్ అవుతుంది. 500 watts. దీనికంటే హెవీ ఇంకా 800 watt కూడా వాడచ్చు. మీకు కూడా ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. దీని ప్రైస్ అనేది పర్టికులర్గా మనం ఏం చెప్పలేము, ఎందుకంటే దీన్ని రకరకాలుగా చేసామన్నమాట. కస్టమర్ కొన్ని తెచ్చుకున్నాడు, మనం కొన్ని తెచ్చాము. సో దీని ప్రైస్ అనేది మనం ఎస్టిమేట్ చెప్పలేము. ఓకేనా? మీకు ఇలాంటి సెటప్స్ ఏమైనా కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే చేయండి, నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే కనెక్ట్ అయి ఉండండి. సైనింగ్ ఆఫ్, విక్రమ్.